యూనివర్సిటీలో అయితే రాదు కానండి, మామూలుగా అఫిలియేటెడ్ కాలేజీలో అయితే వస్తుంది. ఎందుకు అంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఏ ర్యాంకుకి ఏ కాలేజీలో వస్తుంది, యూనివర్సిటీలో వస్తాయా, ఏ యూనివర్సిటీలో వస్తాయి, తెలంగాణ పీజీ సెట్ రాసామని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చాలామంది వాళ్ళ ర్యాంకులు కింద పెట్టడం అయితే జరిగింది కామెంట్ రూపంలో. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇక టాపిక్లో వెళితే, తరుణ్ సిద్ధార్థ 2911, అది పెట్టేది ఏదైనా మీ కేటగిరీ, మీ బ్రాంచ్ కూడా పెడితే బాగుంది. అయితే 2911కి యూనివర్సిటీలో అయితే రాదు కానండి, మామూలుగా అఫిలియేటెడ్ కాలేజీలో అయితే వస్తుంది. ఎందుకు అంటే, ఎక్కువ శాతం మంది ఇవాళ రోజున తెలంగాణలో ముఖ్యంగా ఎంటెక్ చేయడానికే చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిట్రా అంటే, ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్, సాఫ్ట్వేర్ జాబులు డౌన్ అయిపోవటం అన్నమాట. దాని గురించి ఓకేనా. అది శ్రీకాంత్ తుపాకుల 1151 సిఎస్సి, కెన్ ఐ గెట్ ఓయూ ఆర్ జేఎన్టీహెచ్? నో, హెవీ కాంపిటీషన్ బ్రదర్. సో ఎవరైనా గనక సైడ్ అయినట్టయితే, ముందున్న వాళ్ళు నీకు అంటే సాఫ్ట్వేరు జాబ్ వచ్చో, లేకపోతే ఏదన్నా యుఎస్ ఎంఎస్ వెళ్ళటమో ఏదైనా జరిగేటట్టయితే నీకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బెటర్ లక్. సార్, ఐ గెట్ ర్యాంక్ 2385 సిఎస్సి అండ్ ఐటీ, కెన్ ఐ గెట్ జేఎన్టీహెచ్ మెయిన్ క్యాంపస్ అడ్మిషన్? కష్టం అండి. ఉండేదల్లా ఒక 36 సీట్లు వేసుకోండి సిఎస్సి. సో 36లో మీకు 2385 సిఎస్సి అంటే మరి నీకన్నా ముందు 2384 మంది ముందున్నారు. మరి వాళ్ళు ఎవరు సీటు వద్దు అనుకుంటే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నేను చెప్పగలను ఒకటి, ఏదో కాలేజీలో ఖచ్చితంగా అటానమస్ అయినా మంచి కాలేజీలోనే వస్తుంది మీకు. ఓకేనా మహమ్మద్? యూ విల్ బీ గెటింగ్ ఏ బెటర్ కాలేజ్. సదానందం, ర్యాంక్ 175 సిఎస్సి సార్ అండ్ బీసీ కేటగిరీ గర్ల్ సార్. ఎస్, యూ విల్ బీ గెటింగ్ ఇన్ ద యూనివర్సిటీ. You may be getting in JNTH, or you may be getting in Osmania University also, if possible. But I assure that you will be getting in the university first. సార్, పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? రిజర్వేషన్ ఉంటుంది, కొంత పర్సంటేజ్ ఉంటుంది. దాని ప్రకారం యూనివర్సిటీలో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. I appeared for EEE, can I shift to CSE? See, if you want a seat in CSE, then you need to write only CSE PE set. I think you have applied for EEE, I think so. So if you want an admission in CSE, then you go for, you need to, you should have written in CSE PE set itself. Vinay Kumar, గుంటూరు చరణ. ఓకే. వినయ్ కుమార్, సార్ నాకు 2616 ర్యాంక్ వచ్చింది, అఫిలియేటెడ్ కాలేజీలో వస్తుందా? నేను ఎస్సీ కేటగిరీస్. ఈజీగా వస్తుంది సీట్, ఈజీగా. 90 ర్యాంక్ ఫర్ సిఎస్సి. ప్రదీప్, యూనివర్సిటీలో వస్తుంది. ప్రదీప్, ఇఫ్ యూ ట్రై యూ విల్ బీ గెటింగ్ ఇన్ యూనివర్సిటీ. చింతూ మధు, సార్ 311 EEE JNTHలో వస్తుంది సార్. మ్యాక్సిమం. ఎందుకంటే ముందు వాళ్ళు కనుక వెళ్ళిపోయారు అనుకోండి, అంటే మరి మీ కేటగిరీ ఏంటో నాకు తెలియదు. ఓసీ కనుక అయితే ముందు కనుక వెళ్ళిపోతే వస్తుంది. ఎస్సీ ఎస్టీలు అయితే యూనివర్సిటీలో మీకు సీటు గ్యారంటీగా వస్తుంది. సింపుల్ ట్రిక్. 781 ర్యాంక్ ఈసీఈ ఎస్సీ, కెన్ ఐ గెట్ ఇన్ JNTH? ఎస్ మ్యాక్సిమం.
580 ఎందుకంటే అండి ఈసీ వాళ్ళు పోయి కోర్ సైడ్ జాయిన్ అవుతున్నారండి ఈ సంవత్సరం. ఎంటెక్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లే. 588 ర్యాంక్ ఈసీ వస్తుందండి, యూనివర్సిటీలో వస్తుంది ట్రై చేస్తే. ఎందుకంటే అందరూ కోర్ సైడ్ జాబులకు వెళ్ళిపోతున్నారు. ట్రిపుల్ 295 బీసీబీ, ఈసీఈ 660 బీసీబీ, నానో టెక్నాలజీ 19 బీసీబీ యూనివర్సిటీలో వస్తాయండి. మ్యాక్సిమం ట్రై చేయొచ్చు, యూనివర్సిటీలో ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ ఐ గాట్ 125 ర్యాంక్ ఈసీ ఎస్టీ కేటగిరీ, ఓయూ లేదా జెడ్యూ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. సార్ పీజీ సెట్లో నాకు 800 ర్యాంకు, ఎస్టీ కేటగిరీ, ట్రిపుల్ యూనివర్సిటీలో ఓయూలో వస్తుందా? రిప్లై మ్యాక్సిమం రావచ్చండి, ట్రై చేయండి. సార్ ఐ గాట్ 2616 ర్యాంక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పీజీ సెట్, ఐఎమ్ ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ, విల్ ఐ గెట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్? కెన్ యూ అఫిలియేటెడ్ కాలేజ్, autonomous or something else? I can't assure that you may be getting in a university, but you can try because it is civil engineering. I got 563 rank in TSP. Congrats, and you may try in university శృతి. యూనివర్సిటీలో ట్రై చేయొచ్చు, మీకు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. 195 ట్రిపుల్ బీసీడీ యూనివర్సిటీలో వస్తుందండి, ట్రిపుల్ వస్తుందండి. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వస్తున్నాయి జేఎన్టీహెచ్లో, నో ప్రాబ్లం, కోర్ సైడు. సో ఇదండి. మరి రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే రీఎంబర్స్మెంట్ మరి ఇప్పటి వరకు అయితే లేనట్టు ఉంది. ఒక్కసారి అయితే కనుక్కోండి మీరు దాని గురించి పర్ఫెక్ట్ ఐడియా లేదు నాకు రీఎంబర్స్మెంట్ గురించి అయితే. బయోమెట్రిక్ అయితే ఉంటుందండి. మీరు అఫిలియేటెడ్లో జాయిన్ అయినా, యూనివర్సిటీలో జాయిన్ అయినా ఖచ్చితంగా అయితే కాలేజీకి వెళ్ళాల్సిందే తెలంగాణలో. ఎందుకంటే ఎంటెక్ కూడా బయోమెట్రిక్ ఉంది. అది మీ క్లాసులు జరగని యూనివర్సిటీలో అయితే క్లాసులు జరుగుతాయి. అఫిలియేటెడ్ కానీ అటానమస్లో జరుగుతాయి. అఫిలియేటెడ్లో వచ్చేసరికి మీకు క్లాసులు జరగవచ్చు. అయినా కూడా మీరు కాలేజీలో మీరు సాయంత్రం వరకు ఉండి బయోమెట్రిక్ వేసుకొని పోవాలి. ఒకవేళ లోకల్ వాళ్ళు కనుక అయినట్టయితే నేను చెప్పేది ఏంటంటే, మీ ఊళ్ళో కనుక ఎంటెక్ అడ్మిషన్ వచ్చింది అనుకోండి, పొద్దునపూట పోయి వేసుకొని సాయంత్రం మళ్ళీ వేసుకోండి. క్లాసులు జరగకపోతే, క్లాసులు జరిగితే మీరు చచ్చినట్టు ఉండాల్సింది. ఎందుకంటే 3 సెమిస్టర్లు ఉన్నాయి. 3rd సెమిస్టర్ కూడా సబ్జెక్ట్ పెట్టి వచ్చారు. ఇప్పుడు ఇదివరకు లేదు, సెకండ్ ఇయర్లో ఉండేది కాదు అట్లా. కంప్లీట్ ప్రాజెక్ట్ ఉండేది సెకండ్ ఇయర్ మొత్తం. ఓకేనా? సో అందుకనే ప్లీజ్ సెలెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మీరు జాబ్ చేస్తూ ఎంటెక్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.